చాలామంది తావీజు కట్టుకోవచ్చు అని ఒక ఆధారం చూపిస్తున్నారు. ఆ ఆధారం ఏంటంటే అబూ దావుద్ షరీఫ్ యొక్క హదీస్ నంబర్ 3893. ఈ హదీసు ఆధారంగా చూపిస్తున్నారు. ఇందులో ఏముంది? అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు తన కొడుకులకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పించినటువంటి ఒక దువా కాగితం మీద లేదా పలక మీద రాసి తన పిల్లల మెడలలో వేసేవారని ఈ హదీసు చెప్తూ తాబీజు కట్టుకోవచ్చు. ఖురాను ఆయతులు అలాగే నిజమైనటువంటి హదీసు దువాలు అవి తావీజు రూపంలో కట్టొచ్చు, కట్టి మెడల్లో వేసుకోవచ్చని, దాని ద్వారా ఎంతోమంది వ్యాపారాలు చేసుకుంటున్నారు. తావీజులు కట్టి అలా కట్టవచ్చు అని చెప్పి అంటున్నారు ఈ హదీస్ యొక్క ఆధారంతో. అయితే ఆ హదీస్ని మనం చూద్దాం. ఏం చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు? ఇందులో 2 భాగాలు ఉంది ఈ హదీస్లో. ఒక భాగము హదీస్ ఉంది, మరొక భాగము అసర్ ఉంది. హదీస్ అంటే ఏంటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినది. అసర్ అంటే ఏంటి? సహాబీ తన జీవితంలో చేసినది లేదా ఆయన చెప్పింది. దాన్ని అసర్ అంటారు, దీన్ని హదీస్ అంటారు. హదీస్ ఎంతవరకు ఉంది? ఇందులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ అన్నారు. అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రాత్రి కలను భయంకరమైన ఏవైనా కల చూస్తే నీవు ఈ దువా చదువు. ఔదు బి కలిమాతిల్లాహి తామ్మాతి మిన్ గజబిహి వ షర్రి ఇబాదిహి వ మిన్ హమ్జాతి షయాతీని వ అయ్యాజురూన్. ఈ దువా నువ్వు చదువు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. ఇది రియల్, వాస్తవం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించారు. ఈ హదీసు హసన్. ఇంతవరకు హదీస్. తర్వాత అసర్. అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ ఏం చేసేవారు? మరి కొంతమంది అబ్దుల్లా బిన్ ఉమర్ అని కూడా అన్నారు. ఏదైనా వారు సహాబా ఏం చేసేవారు? యుఅల్లిముహున్న మన్ అకల మిన్ బనీహి. వారి కొడుకుల్లో ఎవరికైతే తెలివిగలవారు ఉన్నారో వారికి నేర్పించేవారు. అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ తన తెలివిగల కొడుకులకు ఇది కంటోపాఠం బట్టి చేసేవారు, నేర్పించేసేవారు. వమన్ లం యఅకిల్. ఎవరికైతే చిన్నపిల్లలు ఉన్నారు వారికి అంత బుద్ధి లేదు, అంత చదవటం అది ఏమి కూడా రాదు, అంత బుద్ధి లేదు, చిన్నపిల్లలు, వారికి ఏం చేసేవారు? లం యాకిల్ కతబహు, రాసేవారు, కాగితం మీద లేదా పలక మీద రాసేవారు. ఫఅగ్లకహు అలైహి, దాన్ని మెడలో వ్రేలాడదీసేవారు. ఇదే అసర్. హదీస్ దువా నేర్పించారు, చదువుకోమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అంతవరకే హదీస్. ఇదేంటి మరి? ఇది అసర్. అసర్ అంటే ఒక సహాబీ తన జీవితంలో చేశారు. ఇప్పుడు ఆ అసర్ని తీసుకొని చూడండి అది చేయొచ్చు అని అన్నారు. ఈ అసర్ సహీహా గలతా జైఫా అని చూస్తే ఈ అసర్ జైఫ్. హదీస్ హసన్. హదీస్ నిజమే, తీసుకోవచ్చు. ఎంతవరకు దువా నేర్పించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్కి, అంతవరకు సహీ. కానీ అసర్ ఒక సహాబీ చేసినటువంటి ఆచరణ, అది జైఫ్ అని చెప్పి నిరూపించారు. ఎక్కడుంది చూడండి. అల్బానీ రహ్మతుల్లాహి అలైహి దీన్ని ఏమన్నారు? హసన్ దూన హౌలు వకాన అబ్దుల్లా అంటే అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ యొక్క ఈ అసర్ సహీ కాదు, జైఫ్. హదీస్ ఏంటి? హసన్, సహీ, తీసుకోవచ్చు. అయితే ఇది ఎక్కడుంది? ఇది సహీ అబూ దావూద్లో 3893లో ఉంది. మరి అలాగే తిర్మజీలో కూడా ఉంది. తిర్మజీలో హదీస్ నంబర్ 3528 తిర్మజీలో కూడా ఉంది. అలాగే ముస్నద్ అహ్మద్లో కూడా ఉంది. ముస్నద్ అహ్మద్లో 6696. ఇందులో ప్రతి చోట అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆసే వచ్చింది. కేవలము తిర్మజీలోనే అబ్దుల్లా బిన్ ఉమర్ అని వచ్చింది. మిగతా దాంట్లో అన్నింటిలో అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆసే ఇలాగ చేసేవారు అని వచ్చింది. కానీ ఈ అసరు సహీ కాదు, ఇది జైఫ్. ఎంతవరకు సహీ అంతవరకు మనం తీసుకున్నాం. అయితే దీన్ని అబూ దావుద్
తిర్మజీలో హదీస్ నంబర్ 3528లో ఏమని వ్యాఖ్యానించారంటే, అది కూడా ఎందుకు కట్టి తన మెడల్లో వాళ్ళ కొడుకుల మెడల్లో వేసేవారు? చదువుకోవటానికి. తాకే ఓ ఉసే యాద్ కర్లే నాకే తావీజ్కే తౌర్ పర్. తావీజ్ గురించి కాదు, అది చూసి చదువుకుంటారని పిల్లలు, చిన్నపిల్లలు, వారు ఇంకా పెద్ద పిల్లలు కాలేదు కాబట్టి, చిన్నపిల్లలు కాబట్టి అది చూసి చదువుకుంటారని ఆ దువా రాసి మెడలో వేలాడదీసేవారు అని వస్తుంది. ఎక్కడ? తిర్మజీ యొక్క హదీస్లో 3528 వ్యాఖ్యానంలో. మరి అలాగే మరొక హదీస్ చూద్దాం, తిర్మజీలోనే 2072. ఈ హదీసు రివాయత్ చేసేవారు ఈసా బిన్ అబ్దుర్ రహ్మాన్. ఆయన అంటున్నారు, మేము ఒకసారి అబ్దుల్లా బిన్ అకీం అబూ మఅబద్ జుహనీ దగ్గరికి వెళ్ళాము. ఆయనకి ఒక రకమైనటువంటి వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి ఏంటి? ఎలాగైతే అమ్మవారు వచ్చిందంటారు, చిన్న చిన్న చొక్కలు వచ్చి జబ్బు వస్తూ ఉంటుంది, వ్యాధి వస్తుంటుంది, చికెన్ ఫాస్, అటువంటి వ్యాధి వచ్చింది ఆయనకి. అప్పుడు మేమన్నాము, మీరు ఏవైనా తావీజ్ కట్టుకుంటే బాగుండు కదా అని మేమన్నాము. మేమంటే ఆయన దానికి ఏమన్నారంటే, చూడండి, మీరు నన్ను తావీజ్ కట్టుకోమంటున్నారు, తావీజ్ కట్టుకోవటం కంటే చనిపోవటం మంచిది అని ఆయన అన్నారు. అనేసి ఏమన్నారు? नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, जिसने कोई चीज लटकाई वो उसी के सुपर्द कर दिया गया. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? ఎవరైతే ఏదైనా ఒక వస్తువుని తన మెడల్లో వేలాడి తీసుకుంటే దాని ద్వారా స్వస్థత అవుతుంది అని చెప్పి దేన్నైనా వేలాడి తీసుకున్నా, అది తావీజ్ అయినా లేదా ఇంక ఏది వేలాడి తీసుకున్నా, తన మెడల్లో ఎవరైతే వేలాడి తీసుకుంటారో వారు దానికి అప్పచెప్పబడతారు. అంటే వారికి రక్షణ లేదు, ఇంకా అదే దాన్ని కాపాడాలి, అదే ఆయన్ని కాపాడాలి. అంటే ఆయనను దాన్ని కలిపి అల్లా నరకంలో వేస్తాడు, దానికి అప్పచెప్పేస్తాడు. అందుకే నేను ఏ విధమైన తావీజ్ కూడా మెడలో వేసుకోను, ఏది కూడా కట్టుకోను. అది కట్టుకుంటే దానితో పాటు నన్ను కూడా నరకంలో అల్లా వేస్తాడు, కాబట్టి నేను కట్టుకోను అని చెప్పి ఆయన స్పష్టంగా దాన్ని తిరస్కరించారు. ఈ హదీస్ మీరు తిర్మజీ విన్నారు, 2072. అయితే ఇక్కడ వ్యాఖ్యానంలో ఏమంటున్నారు చూడండి, जो चीज़ें किताब और सुन्नत से साबित नहीं है वो हराम है. चुनांचे तावीज़, गंडा और जादू, मंतर वगैरह उसी तरह हराम के खबील से हैं. तावीज़ में आयत कुरानी होना उसके जवाज़ की दलील नहीं बन सकती. ఖురాన్ యొక్క ఆయతులు లేదా మంచి దువాలు రాసినంత మాత్రాన్ని అది ధర్మము కాజాలదు. వేలాడి తీసుకున్నది తావీజు, వేలాడి తీసుకున్నది ధర్మము కాజాలదు. అందుకే ఏం చేయాలి? ఇటువంటివి కట్టుకోవటము మానేయాలి. ये हुक्म आम है, इसके लिए कोई दूसरी चीज़ मकस नहीं है. बल्कि एक हदीस में है कि नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम फरमाया, जिसने कोई तावीज़, गंडा या कोई मुनका वगैरह लटकाया उसने शिर्क किया. మరొక హదీస్లో ఉంది, ఎవరైతే తావీజు వగైరాలు ఏదైనా వేలాలు తీసుకుంటే అది కాపాడుతుందని చెప్పి వారు షిర్క్ చేశారని చెప్పి మరొక హదీస్లో కూడా వస్తుంది. అందుకే ఏం చెప్పారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు? తావీజ్ కట్టుకోవటము సరికాదు. అది మనము ముస్నద్ అహ్మద్ యొక్క హదీస్లో కూడా చూడొచ్చు, అందులో స్పష్టంగా వస్తుంది తావీజ్ కట్టుకోవడం తప్పని. చూడండి, ముస్నద్ అహ్మద్ తర్వాత ముస్తదరక్ హాకింలో ఉంది. అల్లామా అల్బానీ దీన్ని సహీ అన్నారు. మన్ తఅల్లక తమీమతన్ ఫలా అతమ్మల్లాహు లహు. ఇది ఎక్కడుంది? ముస్నద్ అహ్మద్లో. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి యొక్క కార్యం పూర్తి చేయకూడదు, వారికి స్వస్థత దొరకకూడదు ఎవరైతే తావీజ్ కట్టుకుంటారో అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఇది ఎక్కడుంది? ముస్నద్ అహ్మద్ హదీస్ నంబర్ 17404లో ఉంది. అలాగే మరొక దాంట్లో ఉంది, దేంట్లో అది కూడా ముస్నద్ అహ్మద్లో ఉంది. మన్ తఅల్లక తమీమతన్ ఫకద్ అష్రక. ఎవరైతే తావీజ్ కట్టుకుంటారో వారు షిరిక్ చేశారు. ఇది కూడా ముస్నద్ అహ్మద్లో ఉంది. తావీజ్ కట్టుకునేవారు షిరిక్ చేశారు. కాబట్టి తావీజ్ కట్టుకోవటం అనేది ఎక్కడ కూడా ధర్మసమ్మతం కాదు.